ఓం దుమ్ దుర్గాయై నమః. దుర్గామాత కృప. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అతని పేరు హరిచరణుడు. అయినా అందరూ అతన్ని దుర్గాదాసు అని పిలుస్తూ ఉంటారు. ఆవశ్యం అందుకేదో కారణం ఉండాలి కదా! గురుదేవుల సన్నిధానంలో అతడు ఉపదేశించి పొందే సమయంలో ఆ మహాత్ముడు నాయనా సర్వకాల సర్వావస్థలలోనూ దుర్గా దుర్గా అని జపించాలి అని చెప్పాడు. దుర్గా దుర్గేతి దుర్గనామం పరం నమః. యో జపేత్ సతతం చండీ జీవన్ముక్తః మానవః. అమ్మా చండీ 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 దుర్గా 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 అన్న నామమే పరమ పవిత్రము. ఈ నామాన్ని నిరంతరము జపించే మానవుడు జీవన్ముక్తుడవుతాడు అని గురుదేవులు పలికిన వచనాలు విన్న క్షణం నుంచి హరిచరణుడు దుర్గా దుర్గా అమ్మా దుర్గా అని అనడం ప్రారంభించాడు. ఉదయాన దుర్గా దుర్గా అంటూ లేస్తాడు. పూజాంతరంలో దుర్గనామాన్ని జపిస్తూ గాజుల మూటను భుజాన వేసుకుని బయటకు వెళ్ళిపోతాడు. హరిచరణుడు గాజుల వ్యాపారి. అది వినా అతని జీవనాధారం మరొక ఆధారం లేదు. ఆ అహోరాత్ర భేదం లేకుండా విసుగు విరామం లేకుండా అతడు దుర్గా దుర్గా అంటూ ఉండడం వల్ల ప్రజలు అతనిని ఎదురుగా దుర్గాదాసు అని, వెనకాల దుర్గ పిచ్చివాడా అని పిలవసాగారు. ఎవరి మాటలు హేళనలు లెక్క చేయకుండా అతడు తన్మయత్వంతో దుర్గనామాన్ని స్మరించుకుంటూ పోతున్నాడు. పగలల్లా అతనికి భగవతి నామాన్ని జపిస్తూ గాజులమ్ముకుంటూ ఉంటాడు. రాత్రి ఆ జనని నామాన్నే స్మరించుకుంటూ నిద్రపోతాడు. నిద్రలో కూడా అతని జప దుర్గనామాన్నే జపిస్తూ ఉంటుంది. కామిని కాంచనాలకు దాసులై విషయవాసనలోనుడైన ఇరుగు పొరుగు వారందరూ కూడా అతన్ని పిచ్చెక్కిందన్నారు. లేకపోతే రాత్రనక పగలనక అతడు దుర్గనామాన్ని ఎందుకు జపిస్తాడు? సుఖంలోనూ దుఃఖంలోనూ రోగంలోనూ శోకంలోనూ అన్ని వేళల్లోనూ అతడు తన్మయత్వంతో అమ్మనామం స్మరించుకుంటూ పోతున్నాడు. పిచ్చివాడు కాక మరేమవుతాడు అన్నారు. మరికొందరు వయసులో ఉన్నవారు దుర్గాదాసుడు అంటూ హేళన చేసేవారు. అల్లరి పిల్లల మూకలు ఓ పిచ్చివాడా దుర్గా అనుకుంటూ గాజులమ్ముతాడు. దుర్గా వాని వెనకాలే తిరుగుతూ ఉంటుంది అంటూ గేలి చేసేవాళ్ళు. ఆ మాటలు విన్నప్పుడల్లా హరిచరణుడికి శరీరం రోమాంచితమైపోతూ ఉండేది. అతడు దుర్గ వస్తున్నదో లేదో అని వెనక్కి తిరిగి చూస్తూ ఉండేవాడు. కానీ దాంతో అల్లరి పిల్లలంతా చప్పట్లు కొడుతూ, కేరింతలు కొడుతూ, అతనిపై దుమ్ము చల్లుతూ, నవ్వుతూ పోతూ ఉండేవారు. అంత జరుగుతున్నా సహిస్తూ అతడు అమ్మ నామాన్ని ఆనందంగా స్మరించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటాడు. విరామం లేకుండా అమ్మ నామాన్నే స్మరించుకుంటూ ఉండడం వల్ల తల్లిదండ్రులు అతనికి పెట్టిన హరిచరణుడు అన్న పేరు పోయి దుర్గాదాస నామం సార్థకమైపోయింది. అందుకు కూడా అతడేమీ బాధపడలేదు. అది వైశాఖ మాసం. 2 జాముల వేళ ఎండ మండిపోతుంది. గాజుల మూట భుజాన వేసుకుని దుర్గాదాసు దుర్గా దుర్గా అనుకుంటూ తాలిజీపుర సీమ దాటి